గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Hello sir. How are you? I'm fine sir. Interested? Yes. Come on, let's go. Chalo. Sir, నాకు ఇది నిజమా కాదా అని డౌట్ గా ఉంది. నిజమే. కెన్ ఐ టచ్ యు వన్స్? ఎందుకు? అంటే మీరు రోబోనా లేకపోతే నిజంగా మనిషేనా అని చాలా డౌట్ గా ఉంది నాకు. ఈ డౌట్ ఇంతవరకు ఎవరికి రాలా, నీకు తప్ప. సో ఎనీవే, నేను మనిషిని, మామూలు మనిషిని. సార్ 4 decades నాకు ఊహ తెలిసినప్పటి నుండి చూస్తున్నాను. లైక్ ఊహ తెలియనప్పుడు కూడా తెలుసు, కానీ అటు ఇటు కన్ఫ్యూజ్ అయ్యేది. కానీ రాజేంద్ర ప్రసాద్ గారు అనగానే నాకు ఫస్ట్ స్ట్రైక్ అయ్యేది రాజేంద్రుడు, గజేంద్రుడు. అండ్ నేను ఇప్పుడు మీ ఇంటికి ఎంటర్ అవుతుంటే గేట్ తీయగానే ఫస్ట్ నాకు ఎలిఫెంట్ ఫోటోనే కనిపించింది. వావ్, అమేజింగ్. మీకు వినాయకుడికి ఏంటి రిలేషన్షిప్? వినాయకుడు ఆది దేవుడు, ఫస్ట్ దేవుడు కదా. ఏ పూజకైనా దేనికైనా ఆయన దేవుళ్ళలో ముందుండేది ఆయన. సో అట్లా కాకపోయినా నాకెందుకు రాజేంద్రుడు, గజేంద్రుడు అవకాశం జీవితంలో రావడం ఇవన్నీ గొప్ప విషయాలు. అయితే నాకు ఆయన షేపు, వినాయకుడు షేప్ నాకు భలే ఇష్టం. ఆయన క్యూట్గా ఆ బొజ్జ వేసుకుని ఆయన ఈజ్ వెరీ క్యూట్ అని నా ఫీలింగ్. నాకు ఇష్టం ఆయన బాగా. నా దగ్గర రకరకాల వినాయకుడు ఉన్నారు. అవును. సో ఐ లైక్ వినాయక. ఎస్. సో ఒకప్పుడు మీరు స్టార్టింగ్ ఆఫ్ యువర్ కెరియర్లో మీకు మీరే పోటీ. ఒక సంవత్సరానికి ఆల్మోస్ట్ 13 సినిమాలు రిలీజ్ అయ్యేది. ప్రతి నెల ఎవ్రీ మంత్ ఒక సినిమా. ఎట్లా మేనేజ్ చేసేది సార్ మీరు? అసలు మీకు మీరే పోటీ. అసలు ప్రతి ఒక్కరము మేము లైక్ అరే వచ్చింది ఏ సినిమాకి పోవాలి, అసలుకి హాలిడే వస్తే ఇది సూపర్, ఇక మా ఫ్రెండ్స్ టీం అయితే దీనికి వెళ్దాం కదా, దీనికి వెళ్దాం. ఎట్లా మేనేజ్ చేసేది మీరు? జనరల్గా నా సైకాలజీ ప్రాబ్లం ఏంటంటే, ఆ రోజుల్లో అంటే నేను పెద్ద బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఎవరో ఇంత పెద్ద మనని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా. ఒక ట్రెండ్, మనం హీరోగా నేను ఒక కామెడీని బేస్ చేసుకుని ఒక ట్రెండ్ నా కోసం నేను తయారు చేసుకున్న ట్రెండ్ ఇది సెపరేట్గా ఎప్పుడైతే లేడీ స్టైల్ దగ్గర నుంచి సక్సెస్ అవ్వడం మొదలయ్యిందో నాకు వచ్చిన అవకాశాలను పోగొట్టుకోవడం ఇష్టం లేదు అప్పట్లో. అంటే అప్పుడు సైకాలజీ ఏంటంటే, నాకు ఒకవేళ అవకాశం పోతే మళ్ళీ వస్తుందో రాదు. బిగినింగ్ డేస్ కదా భయం అనమాట. ఆ భయంలో ఏంటంటే వచ్చిన అవకాశాన్నల్లా వాడుకుని నేను వీలైనన్ని చేయటం జరిగింది. చేసేటప్పుడు తెలియలేదు ఎక్సైట్మెంట్లో. రిలీజులు మొదలయ్యేటప్పటికి అన్నీ రిలీజ్ అవ్వాల్సిందే కదా, పనిచేసినవి అన్నీ రిలీజ్ అవ్వాల్సిందే కదా. ఒకదానికొకటి రిలీజ్ అవటం వెళ్తూ ఉంటే చివరికి నన్ను అందరూ తిట్టడం, నేను తిట్లు తిన్నాను బాగా. ఏంటంటే నువ్వు వేరే సినిమా నీకు పోటీ అది పర్వాలేదు, నీ సినిమా నీకే పోటీ, నీ మీద ఎక్కుతుంటే మళ్ళీ నీ సినిమా మీద నీ సినిమా ఎక్కుతుంది, మరి అన్నీ నువ్వు చూసుకోవా అది ఇది అంటే అప్పట్లో తెలిసేది కదా. అయింది, అప్పటికి అయిపోయింది. సో కొన్ని మనం అనుకునే లోపల అయిపోతాయి. జీవితం అంటే అంతే, మనం అనుకునే లోపల అది అయిపోతుంది. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకోవాల్సింది గమ్మత్తు ఏంటి అంటే, హీరోగా ఆ రోజున చేస్తూ నాకున్న అవకాశాలకి ఎక్కువ సినిమాలు చేయడం వల్ల రిలీజుల్లో ఒకదాని మీద ఒకటి ఎక్కేయటం అది జరిగింది కదా. మరి ఇప్పుడు అద్భుతమైన క్యారెక్టర్లు ఈ 42 ఏళ్ళ తర్వాత అన్నీ గుర్తుండిపోయే పాత్రలు నాకు ఈ జనరేషన్ దర్శకులు, రచయితలు, అందరూ నిర్మాతలు ఇస్తున్నప్పుడు ఈ స్పెషల్ క్యారెక్టర్స్ కూడా ఒకదాని మీద ఒకటి ఎక్కడం ఏంటి, ఇది టూ మచ్ కదా. 2 రిలీజ్లు మళ్ళీ ఒకటే రోజు. సో మిమ్మల్ని మీరు చూసుకోవాలి అంటే ఏ సినిమాకి వాళ్ళు అర్థం కాదు. అదే లేదు, ఏం లేదు. పండగ కాబట్టి మీకు నేను ఇచ్చే ఆప్షన్ ఏంటంటే, ఇది బ్రహ్మాండమైన సంక్రాంతి పండగ మంది. ఈ పండగకి మనం ఒక సినిమా చూసి ఆగిపోవాల్సిన అవసరం లేదు. బోల్డంత అవకాశం ఉంది. 4-5 సినిమాలు కూడా చాలా బ్రహ్మాండంగా ఆడిన రోజులు ఉన్నాయి. అందుకని హ్యాపీగా ఒక సినిమా చూసి రెండో సినిమా చూసి అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అందరూ అద్భుతమైన సినిమాలు తీశారు. మీరు అన్నీ చూడొచ్చు, రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. సార్, నాకు మీకున్న